ఎల్బీ స్టేడియంలో టీఎన్జీఓ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టీఎన్జీఓలు చంద్రబాబు ఏపీ ఉద్యోగుల కుట్రలను ఛేదించి తెలంగాణ సాధించారన్నారు నేతలు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేందుకు టీఎన్జీఓలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్జిఓసే తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. మిమ్మల్ని ఎప్పుడు తెలంగాణ ప్రజలు మర్చిపోరు, రాజకీయ నాయకులు కూడా మర్చిపోం. కాబట్టి ముజీబ్ గారు చెప్తున్నారు మాకు అన్యాయం అది. ఈ అన్యాయాలని ఎక్కడ ఉంటావా, అడ్రస్ లేకుండా పోతాయిలే. మేము మంత్రులమైనా మీ ఉద్యోగం వల్లనే మేము మంత్రులమైనాం. కాబట్టి మీ సమస్యలు పట్టించుకోకపోతే ఇంకెవరిని పట్టించుకుంటాం. కాబట్టి మీకు ఏ విధంగా అన్యాయం జరగకుండా మా ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ మొత్తం కూడా మీకు అనుకూలంగానే ఉంటాం. మా ముఖ్యమంత్రి చెప్పారు, మన తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు బాగా కష్టపడి పనిచేయండి. మీరు ప్రమోషన్ కొరకు జీతాల కొరకు మీరు ఉద్యమం చేయలే. తెలంగాణ లిబరేజ్ కావాలా, సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 60 సంవత్సరాలు పర్యాయ పరిపాలనలో ఉన్న ఈ తెలంగాణను ఒక్కరొక్కరుగా మనం దాన్ని పరిష్కారం చేసుకొని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ జిల్లాలో ఎవరైతే ప్రజల కోసం పనిచేసినరో, విశిష్టమైనటువంటి సేవలు అందించినరో వారిని పిలిచి ఇక్కడ మంత్రి గారి చేత శాలువ కప్పించి గౌరవించడం అనేది తెలంగాణ ఉద్యోగుల ఔన్నత్యాన్ని పెంచిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మనండి ఒకరొకరం కలుసుకోవటం, ఎవరు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా మా డిపార్ట్మెంట్ ఉన్న బాధలేంది, నీది నాది ఒకటే పోస్ట్, నువ్వు చేస్తున్న పని ఏంది నేను చేస్తున్న పని ఏంది అని ఒకరినొకరు పరస్పరం అవగాహన చేసుకోవడం. ఎవరు మాట్లాడినా ఎవరు చదివినా కూడా వాళ్ళని స్మరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు క్లాస్ 4th ఎంప్లాయీస్ది ఇక్కడనే ఉంది, మన దగ్గరనే ఉంది. కనుక ఖచ్చితంగా మళ్ళొకసారి ఈ వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారు అడిగి తొందరగా ఫైల్ పెట్టించి రప్పించడానికి ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. గ్యారెంటీగా మేము రప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా వంతు సహాయ సహకారాలు ఆనాటి ఉద్యమంలో సహకరించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని అడిగితే గ్యారెంటీ చేస్తాం. దృష్టికి వచ్చినా కూడా దానిపైన కూడా మేము దృష్టి సారిస్తాం. ఈరోజు మన గవర్నమెంట్లో మన నాయకుడే ముఖ్యమంత్రి కనుక మనం అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది.